నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ హరికాంత్. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల. ఆ ప్రాణం ఎందుకు విలవిలానో ఈ పాట తర్వాత మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా. నీ నగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నోనోపలేను ఎక్కడికి పోను ఒక్కటే దడదడ దడదడ దడదడ. కడుపులో కవ్వాలు పెట్టి ఎవ్వరో చిలికేసినట్టు బండపై గుణపాలు గుచ్చి బోరింగే తవ్వేసినట్టు నాలోని వేదనలే చెలరేగుతున్నవి. లోలోన వేదనలే పాటేసుకున్నవి. నీ నగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనోపలేను ఎక్కడికి పోను ఒకటే దడదడ దడదడ దడదడ. నిన్న రాత్రి అత్తారింటికి వెళ్ళొచ్చాను. ఉన్నదంతా వడ్డిస్తుంటే తెగ తిన్నాను. మరదలే నవ్వించి కొంటెగా కవ్వించి నాటు పులుసుతో నోరూరించెనే. గిన్నెతో అత్తచ్చి అరిసెలే తినమంది. పెరుగు గారెలు నేతి బూరెలు కాస్త ఆయాసమే ఉన్నా అన్నీ నే తిన్నా. ఇప్పుడు చూడు ఈ పొట్టతోని బయటికి నేనెట్ట వెళ్ళను. నేనగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనొపలేను ఎక్కడికి పోను ఒకటే దడదడ దడదడ దడదడ. చోటు కనపడకుండా విసుగొస్తుంది. అను బాంబే అటాక్ చేసిందనిపిస్తుంది. అంతగా ఉందని నేను దిక్కులే చూశాను. తలుపు తట్టినా పాదాలు మొక్కినా సిటీలో ఇంతేనా అర్జెంట్ అయితే అంతేనా. అడిగి చూసినా నా బాధ చెప్పినా బద్ధశత్రువైన కూడా పడరాదు ఈ కష్టం. గడబిడ దడదడ గడుపులో భూకంపం. నేనగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనొపలేను ఎక్కడికి పోను ఒకటే దడదడ దడదడ దడదడ. కడుపులో కవ్వాలు పెట్టి ఎవరో చిలికేసినట్టు బండపై గుణపాలు గుచ్చి బోరింగే తవ్వేసినట్టు నాలోని వేదనలే పాటేసుకున్నవి. లోలోన వేదనలే ఆటాడుకున్నవి. నేనగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనొపలేను ఎక్కడికి పోను ఒకటే దడదడ దడదడ దడదడ.
జల్దీ జడ్జ్మెంట్ చెప్పండి సార్. ఇక్కడ వాయు దిగ్బంధన. కాసేపు మాట్లాడు అతనితో, తర్వాత సార్ వద్దు సార్, వాయు దిగ్బంధన ప్లీజ్. ఇప్పుడు దాదాపు 70-80 కోట్ల మంది సమస్యని చెప్పాడు అతను. అది అతని సమస్యనా? ఇప్పుడు ఈ పరిస్థితిలో 70-80 కోట్ల వరకు వెళ్ళట్లేదు సార్. ఆ ఒక్కడి బాధకే నువ్వు అంత బాధపడుతున్నావు. ఒక్కసారి అక్కడ ఆలోచించుకో, నువ్వు మహాయోగి అయిపోతావు దెబ్బతో. చాలా చాలా గొప్ప లిరిక్, చాలా బాగా పాడేవు, అనుభూతిప్రదంగా కష్టం అంతా అనుభవిస్తూ పాడేవు. ఇది చెమటలు పడతాయి సహజంగా. ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ చెమటలు పడతాయి. ఎందుకనంటే ఇప్పుడు ఏదో అందరూ అనుకుంటూ ఉంటారు కాస్త, కానీ అసలు నిజంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు సిటీలో ఉన్న వాడికి ఎవడన్నా సరే ఇదిగో ఇక్కడ ఉంది టాయిలెట్, లేకపోతే మీరు వెళ్ళండి ఇక్కడ అని ఎవడన్నా అంటే వాడు దేవుడితో సమానం. వాడి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, శరీరానికి సంబంధించిన అంశం చాలా కష్టమైనటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. ఇట్లాంటి లిరిక్ రాయటం కష్టం, అభినయించడం కష్టం. చూస్తున్నప్పుడు ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలా చాలా అద్భుతంగా చేసావు, చాలా బాగుంది. 17 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు రాత్రి 11 గంటలకి మురళీమోహన్ గారు, పర్చూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా, ఎందుకంటే మరుగుదొడ్లు కట్టుకోవాలి, ఇది ప్రచారం చేయాలి గీతం. ఎట్లా ప్రచారం చేయాలి, పాట రాయాలి అన్నారు. మీరు చూడండి, చెంబొట్టుకు వెళ్ళద్దురా అని రాస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. దాన్ని ఎట్లా రాయాలి? అది నువ్వు నేను మాట్లాడటం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచించి పాట రాయించాడు, ఆయన ప్రచారం చేయించాడు. మామూలు విషయం కాదు. నేను అప్పుడు రాశా, ఎక్కడ పడితే అక్కడ కూసోకు, 1-2కి ఊరు వాడా చెడగొట్టయి మాకు, ఇంటి ముందర ఈది పొడుగున ఇదే రకంగా చేశావంటే అంటువ్యాధులే వచ్చి పడతవి, ఆరోగ్యానికి చిచ్చు పెడతవి. ఎక్కడ పడితే అక్కడ కూసోకు, కృష్ణ పెన్న గోదావరి తుంగభద్ర నాగావళి, నదుల గట్టులు కాలవ ఒడ్డులు వంతెన పక్కన చెరువు గట్టులు, మరుగుదొడ్లుగా మార్చకండయా, పవిత్రతని దిగజార్చకండయా, ఎక్కడ పడితే అక్కడ కూసోకు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గీత చాలా 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 బాగుంది. హరికాంత్ గారు సూపర్. యాక్చువల్గా నేను ఎంతో ఫీల్ అయ్యి పాడారు కదా, అంటే ఆ ఫీలింగ్ అంటే అది ఆలోచించుకుంటే వచ్చే ఫీలింగ్గా, అంటే అది మిమ్మల్ని చూస్తే మీరు ఏదైనా సాధించగలరేమో అనిపిస్తుంది. అంటే మీరు ఆ ఫీలింగ్ అంత బాగా చూపించగలిగారంటే ఇంకా అసలు మీరు ఏ రకమైన ఫీలింగ్ అయినా చక్కగా యాక్ట్ చేయగలరు అనిపించింది. చాలా చక్కగా గమనించింది అమ్మాయి, కరెక్ట్ గా గమనించామ్మా. అతనిలో ఇది ఉంది. వెరీ నైస్ హరికాంత్ గారు. అండ్ సాంగ్ లో మెలడీ ఏమాత్రం పోకుండా చక్కగా పాడారు. సూపర్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ. మీకు అర్జెంట్గా